ఇప్పుడు వృశ్చిక రాశి గురించి తెలుసుకుందాం. ఈ రాశి వారికి ఈ వారం పట్టిందల్లా బంగారంగా ఉంటుంది. రాశిలో కుజుడు, రవి, శుక్రగ్రహ, మిత్రగ్రహాల యొక్క కలయిక వలన చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పటికీ వాటినన్నింటినీ కూడా అధిగమిస్తారు. గతంలో చేసిన రుణాలు తీరటము, సమయానికి ధనం చేతికందటం, అకస్మాత్తుగా రావాల్సిన ధనం చేతికందటం, రాని బాకీలు వసూలు అవటం అనేటటువంటివి జరుగుతాయి. ఈ రాశి వారికి ధనపరంగాను, అదృష్టపరంగాను చాలా బాగుంటుంది. నూతన నిర్మాణాలు చేపట్టడం, నూతన స్థిరాస్తి కొనుగోలు చేసేటటువంటి యోగ్యత ఎక్కువగా ఉంది. విద్యార్థులకు కూడా పట్టిందల్లా బంగారంగా ఉంటుంది. వ్యాపారస్తులు మాత్రం శుక్రుడు, రవి కలయిక వలన కొన్ని చిన్న చిన్న సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. వ్యాపార లావాదేవీల విషయంలో ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుంది. ఈ రాశికి సంబంధించినటువంటి వారు పెట్టుబడులు పెట్టేటప్పుడు 1-2 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఈ రాశికి సంబంధించినటువంటి వారు ఎవరైతే షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెడతారో వారు అధిక లాభాలను గడించడం అనేటటువంటివి జరుగుతాయి. గతంలో నుంచి గృహస్థానంలో కానీ, పిల్లల అభివృద్ధిలో కానీ ఏదైతే చిన్న చిన్న సమస్యలు చికాకులతో ఉండి మనశ్శాంతి లేకుండా ఉన్నారో శని వక్రగతిని విడిపోవటం వలన పిల్లల అభివృద్ధి బాగుంటుంది. ప్రతి దాంట్లో వీరి అనుకున్న విధంగా అభివృద్ధి ఫాస్ట్గా డెవలప్మెంట్ అవ్వటం, గతం నుంచి వాయిదాలు పడుతూ వస్తున్నటువంటి ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ చక్కటి పరిష్కారం ఏర్పడి మంచి అభివృద్ధి బాటలోకి పయనించడం అనేటటువంటివి జరుగుతాయి. ఈ రాశి వారికి గతంలో ఉన్నటువంటి సమస్యలన్నీ తీరి వారికి పట్టిందల్లా బంగారంగా ఉండేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వ్యాపారపరంగా మంచి అభివృద్ధిలోకి పయనించడం అనేటటువంటివి జరుగుతాయి. చక్కటి వీరికున్న సమస్యలకు పరిష్కారం అనేటటువంటిది లభించబోతోంది. ధనపరంగా బాగుంటుంది. అదృష్టం కలిసి రాబోతోంది. గతంలో సులువుగా ఉన్నటువంటి పనులన్నీ కూడా పరిష్కారం అవుతాయి. అదేవిధంగా ఎప్పటి నుంచో కొన్ని సమస్యలకు ఈ పరిష్కారం లభించకుండా ఉందో వాటన్నిటికీ చక్కటి పరిష్కారం లభిస్తుంది. వృత్తిపరంగా కూడా మంచి అభివృద్ధి బాటలకు పయనించడం అనేటటువంటివి జరుగుతాయి. ఏదేమైనా వృశ్చిక రాశి వారికి ఈ వారం మంచి అదృష్టవంతమైనటువంటి వారంగా చెప్పవచ్చును. ప్రతినిత్యము సుబ్రహ్మణ్య స్వామి అష్టకం పారాయణగా చేయటం, మంగళవారం రోజు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయటం, గురువారం రోజు గురుగ్రహానికి అభిషేకం చేసి ఆవు నెయ్యితో దీపారాధన పెట్టడం వల్ల వీరి చక్కటి పరిష్కారం అనేటటువంటిది ఏర్పడుతుంది.